కాకినాడ ప్రాంతంలోని తుని మండలం సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ అయి ఇవాళకి సరిగ్గా నెల రోజు అవుతుంది. ఇప్పటి వరకు పాప జాడ కనిపెట్టలేదు. కనీసం పాప ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. కిడ్నాపర్లు ఆ పసిపాపను 2 ఏళ్ల పసిపాపను కిడ్నాప్ చేశారా, లేదంటే సంచార జాతుల వాళ్ళు ఆ చుట్టూ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో తీసుకెళ్లారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. 200 మంది పోలీసులు దాదాపు నెల రోజులుగా విచారణ చేస్తున్నా గాలిస్తున్నా కూడా ఆ 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు. అయితే ఈ కేసు విచారిస్తున్నటువంటి పోలీసులకు ఈ కేసులో ఊహించని కొత్త మలుపులు రోజుకోటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో కియా కార్ ఎంటర్ అయింది. ముఖ్యంగా సిహెచ్ అగ్రహారంలో పాప మిస్సింగ్ అయిన రోజు ఒక కియా కార్ ఆ సిహెచ్ అగ్రహారంలో తిరిగిందని ఆ వీడియోలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వడం ఇప్పుడు సరికొత్త అనుమానాలకు తావిస్తుంది. ఇదే అంశంపై కూడా ఆ పాప కుటుంబ సభ్యులు అదేవిధంగా వారి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కియా కారు ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కియా కారుతో పాప చిన్నారికి కిడ్నాప్కు సంబంధం ఉందన్న కోణంలో వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతోపాటు వాళ్ళు కేవలం కియా కారు ఊర్లో తిరిగినందుకు మాత్రమే కాదు, వాళ్ళు అనుమానం వ్యక్తం చేయడానికి బలమైన కారణం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఆ చిన్నారి జ్ఞానేశ్వరి తాత నర్సీపట్నం వద్ద అదే రోజు చిన్నారి మిస్సింగ్ అయిన రోజు యాక్సిడెంట్కు గురయ్యారు. ఆ యాక్సిడెంట్ ఈ కియా కారే చేసిందన్న అనుమానాల్ని కూడా వారి కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పోలీసులు ఆ యాంగిల్లో కూడా ఎంక్వైరీ ప్రారంభించారు. అయితే ఇప్పటికీ నెల రోజులైనా కూడా చిన్నారి జాడ దొరకకపోవడం ఇప్పుడు ఒక్క ఏపీలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేపుతున్నటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు కియా కారు వ్యవహారంతో కొత్త మలుపు తిరిగింది. ఎందుకంటే పాప మిస్సింగ్ రోజు ఆ తర్వాత కుక్క చనిపోవడం కూడా ఒక ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కనిపించాయి. ఒక రకంగా దృశ్యం సినిమాను తలపిస్తూ ఈ మిస్సింగ్ ఎపిసోడ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పాప తల్లి గత నెల రోజులుగా ఏడ్చి కనీసం నా పాపను వదిలేయండి, కనీసం నా బిడ్డను నాకు ఇవ్వండి అంటూ కూడా బాధపడుతూ అన్నం తినలేక అనారోగ్యానికి గురైనటువంటి సందర్భం. దాంతోపాటు పాప తండ్రి ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి పాలేరు, లంబసింగి అదేవిధంగా చింతపల్లి గ్రామాల్లో వాల్ పోస్టర్లు అంటిస్తున్నారు. తమ పాప జాడ ఎక్కడైనా ఉంటే తమకు ఆచూకీ చెప్పాలని కూడా ఆయన వాల్ పోస్టర్లు అంటిస్తున్నటువంటి పరిస్థితిని చూసి అంటే ఆ హృదయ విదారక సంఘటనలు చూసి ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నటువంటి దృశ్యంగా చూస్తున్నాం. ఎందుకు అంటే ఈ కియా కారు ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ఎందుకంటే ఆ రోజు గ్రామంలో తిరగడం, ఆ వీడియోస్ సీసీ కెమెరాలు రికార్డ్ అవడం, నర్సీపట్నంలో అంటే పాప తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు నర్సీపట్నంలో పాప తాతకు అదే కియా కారు యాక్సిడెంట్ చేసినట్లు వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తుండడం ఇప్పుడు సరికొత్త మలుపు తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇక జాహ్నవి మిస్సింగ్ కేసు విషయానికి వస్తే జూన్ 26 అంటే గత నెల 6వ తేదీన పాప మిస్సింగ్ అయింది. భవానీ అదేవిధంగా గణేష్ దంపతులు 50 ఎకరాల పామాయిల్ తోటకు కాపలాదారుగా ఉన్నారు. ఆ పక్కనే 500 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. సో ఆ రోజు ఆ పాపతో పాటు పెంపుడు కుక్క బయటికి ఆడుకుంటున్నటువంటి సమయంలో పాప మిస్సింగ్ కావడం కలకలం రేపింది. అదేవిధంగా 6వ తేదీన జ్ఞానేశ్వరి మిస్సింగ్ అయితే అదే రోజు కుక్క కూడా ఇంటికి రాకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. అయితే ఆడుకోవడానికి వెళ్ళినటువంటి దారిలో కాకుండా 9వ తేదీన ఆ పెంపుడు కుక్క ఇంటికి వేరే దారిలో రావడం కూడా తీవ్ర చర్చానీయాంశంగా మారింది. సో 10వ తేదీన ఆ కుక్కను పట్టుకున్నటువంటి క్యాచర్ టీం ఏదైతే ఉందో 12వ తేదీన GPS ట్రాకర్ కట్టి
ఆ పెంపుడు కుక్కను వదిలేయడం జరిగింది. దాదాపు 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత ఆ పెంపుడు కుక్క 13వ తేదీన సడన్గా చనిపోవడం కూడా తీవ్ర దిగ్భ్రాంతికే కాదు, అంతా చర్చానీయాంశంగా మారినటువంటి ఘటన. ఆ తర్వాత 14వ తేదీన కుక్క శరీర భాగాలను విశాఖలోని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపగా సహజ మరణమని తేల్చేశారు. సో దీంతో ఈ మిస్సింగ్ కేసులో కీలకంగా మారినటువంటి కుక్క చనిపోవడంతో దర్యాప్తుకు అక్కడే ఫుల్ స్టాప్ పడినట్లయింది. ఆ తర్వాత ఇప్పుడు కియా కారు అంశం వెలుగులోకి రావడంతో పోలీసులు ఇప్పుడు కియా కార్ వేటలో పడ్డారని చెప్పుకోవచ్చు. ఆ కియా కార్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కియా కార్ ఎవరిది, ఆ మిస్సింగ్ అయినటువంటి జ్ఞానేశ్వరి 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్కు ఈ కియా కార్కు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు. ముఖ్యంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా ఆ నెంబర్ను, కియా కార్ నెంబర్ను ట్రాక్ చేసి ఆ ఓనర్ ఎవరు, అసలు ఆ మిస్సింగ్కు ఈ కియా కార్కు ఉన్నటువంటి సంబంధం ఏందన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే 500 ఎకరాల అటవీ ప్రాంతంలో ఇప్పటికే సంచార జాతులు నివసిస్తారు. వారందరినీ కూడా పిలిచి విచారించారు. వాళ్ళు ఏమైనా పాపను తీసుకెళ్లారా అన్న కోణంలో కూడా విచారించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక ఈ విషయంలోకి వస్తే పాప మిస్సింగ్ నెల రోజులైనా కూడా ఆ మిస్సింగ్ జాడకు సంబంధించి పోలీసులు కనిపెట్టకపోవడంపై రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉందన్న దానిపై జగన్మోహన్ రెడ్డి కూడా ఇటీవల ఒక ట్వీట్ చేయడం జరిగింది. నెల రోజులైనా పాప మిస్సింగ్ అయినా కూడా కనీసం జాడ కనిపెట్టలేకపోతున్నారని కూడా తీవ్ర స్థాయిలో ఆయన ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆ తల్లి కంట కోశకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ఆ చిన్నారిని వెతికి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కూడా జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ట్విట్టర్ వేదికగా విమర్శన అస్త్రాలు సంధించారు. సో మొత్తం మీద నెల రోజులైనా పాప జాడ ఆచూకీ దొరకలేదు. మరి పాప నిజంగానే మిస్ అయిందా, లేదంటే సుపారీ గ్యాంగ్ ఏమైనా కిడ్నాప్ చేసిందా, ఇంకా మరేదైనా జరిగిందా అన్నది కూడా రానున్న రోజుల్లో పోలీసులు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైతే కుక్క చనిపోవడంతో, అంటే ఈ కేసులో కుక్క కీలకంగా ఉన్నటువంటి కుక్క చనిపోవడంతో ఇప్పుడు కియా కార్ పైనే పోలీసులు దృష్టి పెట్టారు. అదే కోణంలో విచారణ కొనసాగుతుందని కూడా కాకినాడ ప్రాంత పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి.